టేకుమట్ల మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నాను. గ్రామంలో ఉన్న ప్రముఖులు, విద్యావేత్తలు, మహిళలు, యువకులు మొదలగు వారి సలహాలు, సూచనలు తీసుకొని గ్రామంలోని ఉన్న ప్రజలందరిచే మమేకమై వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను ప్రజలందరి సమక్షంలో తీర్మానం చేసి ప్రాధాన్య క్రమంగా సకాలంలో సక్రమంగా పారదర్శకంగా అభివృద్ధి పనులు చేపడతానని తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులే కాకుండా మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీపీ, జెడ్పీటీసీ గార్ల సహకారంతో గ్రామానికి అధిక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయుటకు ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. గ్రామంలోని ప్రతి ఇంటికి నిత్యం సకాలంలో మంచినీటి సరఫరా జరిగేటట్లు చేస్తాను. గ్రామంలోని ప్రతి వార్డులోని రోడ్లు, అంతర్గత రోడ్లు అన్నింటినీ సీసీ రోడ్లుగా మార్చుటకు నిధులు మంజూరుకి ప్రయత్నం చేస్తాను. గ్రామంలో ఉన్న అన్ని రోడ్లకు ఇరువైపులా సైడు కాలువలు నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాను. గ్రామంలోని వీధి లైట్లు క్రమంగా వెలిగే విధంగా చర్యలు తీసుకుంటాను. గ్రామంలోని అర్హులైన ప్రజలందరికీ రేషన్ షాపు ద్వారా నిత్యావసర సరుకులు సక్రమంగా అందేటట్లు చూస్తాను. గ్రామంలోని అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్లు సకాలంలో అందించే విధంగా కృషి చేసి అర్హులైన వారికి పెన్షన్ మంజూరీకి కృషి చేస్తాను. ప్రభుత్వం స్కీములకు అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేస్తాను. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండే విధంగా ప్రత్యేకంగా ఎస్సీ కాలనీపై ప్రత్యేక దృష్టితో మంజూరు చేస్తాను. గ్రామంలోని ప్రతి విద్యార్థి పాఠశాలలో చేరేట్లుగా కృషి చేస్తాను. గ్రామంలోని నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా చేసే కార్యక్రమం చేపడతాను. గ్రామంలో 6 నెలలకు ఒకసారి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి గ్రామ ప్రజలకు వైద్యం అందేటట్లు చూస్తాను. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న గ్రామ దేవతల ప్రతిష్టాపనకు నిధులు సేకరించి బొడ్రాయి ప్రతిష్టాపనకు ప్రయత్నిస్తాను. గ్రామస్తుల సహకారంతో నిధులు సేకరించి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాభివృద్ధికి మరియు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాభివృద్ధికి, మన గ్రామంలోని పోచమ్మ గుడి నిర్మాణం మరియు టేకుమట్ల శివారులో ఉన్న మదనం పోచమ్మ గుడికి దారి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. భూపాల్పల్లి జయశంకర్ జిల్లా ప్రజాప్రతినిధుల, అధికారుల సహకారంతో వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు బంజర్ల రోడ్డు నిర్మాణం అభివృద్ధి చేయుటకు ప్రయత్నం చేస్తాను. చలివాగు వద్దకు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తాను. గ్రామంలో ఉన్న డ్వాక్రా గ్రూపు మహిళలకు, రైతులందరికీ సకాలంలో బ్యాంకు రుణాలు అందే విధంగా బ్యాంకు అధికారులతో మాట్లాడి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ఆశోటిపల్లె ప్రజలందరికీ, మీడియా వారికి మరియు పెద్దలందరికీ, ప్రభుత్వ అధికారులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఇదే మొదటిసారి కనుక ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి.